పరచకుండా దుష్టుడి యొక్క ఆలోచనని లయపరిచి మహిమ పొందుకోండి. సమస్త ఘనత మహిమ మీకు మాత్రం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం నామ తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 2:42 పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యాలు 2:42. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలండి. ఆదిమ సంఘం నుంచి గొప్ప సాక్షి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ రోజుకి కూడా, అంటే ఈరోజు ఆ విధంగా భక్తి కలిగి వాక్యానుసారంగా మరి సంఘాలు లేవని చెప్పను, కానీ ఈ రోజుకి కూడా మనము ఒక మాదిరి ఏదంటే మన సంఘం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని మనం ఈ ఆదిమ సంఘము యొక్క స్థితిగతులు మనకు అర్థమైతే, ఓ సంఘం ఈ విధంగా ఉండాలి, సంఘం ఈ విధంగా ఉంటే మరి రాకడ పరచబడుతుందని, అదే సంఘం ఇలా మరి ఉండకూడదని అండి, ఇలాగ సంఘం పాడైపోవడం కారణం ఏంటి, బాగుపడడం కారణం ఏంటి, ఇలాగ అనేక విషయాలు మనం ఆదిమ సంఘమే మన ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం అండి. అందుకే లేఖనాలు ఎప్పుడు కూడా లేఖనాన్ని బట్టి మన యొక్క సంఘం కానీ సేవకులు కానీ పరిచయలు కానీ వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడతారు. సంఘం ఇలాగ ఉంది, ఆదిమ సంఘం ఇలాగ ఉంది. ఎందుకంటే ఇవన్నీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా లిఖించాడు. ఇది మనుషులు కల్పించింది కాదు ఇది. సరే, ఈరోజు ఈ యొక్క ఆదిమ సంఘము కొన్ని విషయాలు ఎడతెక్క ఉండేవారు. అపోస్తలుల బోధను, సహవాసం, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు అని మనకు చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సహవాసం గురించి మనం నేర్చుకుందాం. సహవాసం అంటే ఫెలోషిప్, అంటే తోటి భక్తుల చేత, తోటి విశ్వాసులతో అధిక సమయం గడపడం. సహవాసం అంటే దేవుని విషయాల గురించి మాట్లాడి ధ్యానం చేయడం. అది ఎంత ప్రాముఖ్యం అంటే, నువ్వు ఎంత సహవాసులు ఉంటే నువ్వు దేవుళ్ళు ఉంటావు. నువ్వు సహవాసం లేకపోతే ఇంకా ఒక విధంగా చెప్తే దూరం అయిపోతావు. నువ్వు నమ్మవచ్చు, బాప్తిజం పొందుండొచ్చు, కానీ సహవాసం లేకపోతే అది ఎంత ప్రమాదకరమో బైబిల్లో మీకు ఉదాహరణ చేసి చూపిస్తాను. ఎడతెక్క అంటే నమ్మకంగా ఉండడం అండి. ఎడతెక్క అంటే నమ్మకంగా ఉండవు. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఆ సహవాసులు ఈరోజు మరి ఎంతవరకు ఎడతెక్కున్నావు? ఆదివారం భక్తితోనే సరిపెడుతున్నావా? మిగతా విషయంలో ఇప్పుడు సంఘ కార్యక్రమం కాకుండా మరి పరిశుద్ధులుగా గృహాల్లో కూడుకొని కుటుంబ ప్రార్థనలు అవ్వచ్చు, బంధువర్గం కలిసి ప్రార్థన చేసుకోవడం, ఇలాగా. అంటే ఒక సంఘానికి వచ్చే నేను ఫెలోషిప్ చేయమని, నేను ఫెలోషిప్ గురించి మాట్లాడలేదండి. ఒకవేళ మీ ప్రాంతంలో అది ఏ సంఘమైనా, ఏ సహవాసం అన్నా, నువ్వు దేవుని పరిశుద్ధులతో ఒక సమయం గడపడానికి ఇష్టపడుతున్నావా? ఎంతగా ఇష్టపడితే దాని వచ్చే ఆశీర్వాదాలు. నువ్వు సహవాసం లేకపోతే దానికి వచ్చే ప్రమాదం, అది పర్వాలేదు కాదు, అది ఆత్మీయ జీవితం చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, మన భూమి మీద ఆశీర్వాదాలన్నా, మన పరలోకం చేరాలన్నా మన ఆత్మీయ జీవితం బట్టి ఉంటుందండి. జ్ఞాపకం పెట్టుకోండి. నమ్మేసి బాప్తిజం కాబట్టి ఎలాగైనా ఏదో 4 మాటలు చదివేసి బైబిల్ ప్రార్థన చేసుకుంటే ఈ భూమి మీద దీవించబడలేవు, నిత్యరాజ్యానికి నువ్వు సిద్ధపడలేవు. బైబిల్ అందుకే చెప్తున్నా, ఆత్మలో ఉండరు, ఆత్మ విషయంలో ఎదిగితేనే అన్ని విషయాల్లో మనం, అవునండి అవునా, ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లోని. చూడండి, ఆదాము చూడండి, పాపం చేశాడు, ఆత్మీయంగా పడిపోవడంగా దేవుడు దూరం అయిపోయాడు. ఏమైంది? దేవుని సంఘానికి దూరం అయిపోయాడు, అవునా, తోటలోంచి గెట్టేశాడు. అందుకని ఆత్మీయ జీవితం ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఏదో ఆత్మీయ జీవితం అవసరం లేదండి, భూ సంబంధం బాగానే ఉన్నాను అనుకో, తృప్తి చెందకండి, అది నీకు దేవుడు దూరం అయిపోతావు. అది ఇంకా ప్రమాదం కదా. అది దేవుడు దూరం అయిపోతే అక్కడికి ఎలా సిద్ధపడతావు? ఒక క్రైస్తవుడు నమ్ముకుంది అందుకే కదా ఏంటి, ఎంత వ్యతిరేకతల మధ్యను, ఎన్నో ఇబ్బంది ఇరుకుల మధ్యను, ఎక్కడ చూసినా అయ్యో రేపు ఏమవుతుందో, నమ్ముకున్న నీ మార్గంలో నాకు క్షేమం ఉంటుందా అలాంటి భయాందోళనతో ఆనాడే కదా ఇంటికి వెళ్ళి చూస్తుంటాం. అయినా ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నామంటే ఒకటే కారణం, రాకళ్ళు ఎత్తబడి నిత్య నాశించి నా ఆత్మ నేను రక్షించుకోవాలి, ఒక మార్గం లేదు, అవునా, అంతే. దానికోసం కొంచెం మనం ప్రయాసపడాలి, తప్పదు. సో ఈరోజు ఈ సహవాసం విషయంలో ఎంత ఎక్కువగా ఉంటే, ఎడతెక్క ఉంటే, ఎంత నమ్మకం ఉంటే ఎంత క్షేమకరమో, సహవాసం లేకపోతే అది ప్రమాదకరం కూడాను. అయితే కొంతమంది ఆదివారం భక్తితోనే సరిపెట్టుకోవద్దు, అది వార కార్యక్రమం అవ్వచ్చు, ఇతర ప్రార్థన గుంపులు, ఆ పరిశుద్ధుల సహవాసం లేకపోతే ఆత్మీయంగా మనం పడిపోయి చాలా ప్రమాదం ఉంటుంది. ఉదాహరణ చూపిస్తాను, చూడదు, లేఖనాలు వెళ్దాం. ముందుగా సహవాసంలో మేలేట ముందు చెప్పి ముందుకు వెళ్తాను నేను. ఆదికాండము 14:14 చూడండి. ఫస్ట్
ఆదికాండం 14:14. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మంది ఆ రాజులను చాలండి, అక్కడ తరిమిను. ఉండండి. అబ్రహాం ఇంట్లో 300 మంది 18 పనోళ్ళు ఉండేవారు. చూడండి, అక్కడ రాసుండేది ఏంటండి, ఇంట పుట్టి అలవర్చబడ్డ. అంటే ఇంట పుట్టి అలవర్చంటే అలవాటు అవ్వడం. దేనికి అలవాటు పడారు? 318 అంటే 314 కాదు, వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లకండం, వాళ్ళు పెళ్లి చేసుకొని ఆ పనోళ్ళు అబ్రహాం కుటుంబీకులు కాదు, కాకపోతుందండి, వాళ్ళు పనోళ్ళు. అలాగ 300 మంది 18 ఉన్నారట. ఇంట పుట్టి అంటే పనోళ్ళు కూడా అక్కడ పెళ్లి చేసుకుని అబ్రహాంతో సరే పని చేశారు, వాళ్ళు పెళ్లి పుట్టేవారు, వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలే పుట్టేవారు. అలాగ 318 మంది అలవర్చబడ్డ. దేనికి అలవర్చబడ్డారు? ప్రార్థనా సహవాసాలకు అలవాటు పడ్డారండి. అబ్రహాం గుడాల్లో ప్రార్థనలు ఉండేవి. ఎంత ప్రాముఖ్యమో ఉదాహరణ చూపిస్తాను. అదే ఆదికాండం 16 తీయండి చెప్తాను. ఆదికాండం 16:7 నుంచి 2 మాటలు చూడండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. ఇలా వినండి. ఇంకా నాకు పిల్లలు పుట్టరు అని చెప్పి హాగర్ ద్వారా సంతానం కనమని సలహా ఇచ్చింది ఎవరు? సారా. సంతానం ఎప్పుడైతే ఈమె గర్భం దాల్చిందో ఈ హాగర్ ఏం చేస్తాను, సారమ్మని యజమానురాలకు చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. ఈ యజమాని పైనలో ఉంటుంది. ఎప్పుడైతే నన్నే చిన్న చూపు చూస్తావా అని చెప్పేసి గెంటేమంటుంది. సో అబ్రహాం ఏం చేస్తాడంటే ఆమెను గెంటేస్తాడు. గెంటేసి అరణ్యంలో నీటి బుక్క దగ్గర దేవుడు దిగి వచ్చి ఎక్కడికి వెళ్తాను అడిగాడు. ఆమె ఏమంది? నా యజమానురాల దగ్గర నుంచి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నాడు. ఎందుకు అక్కడికి వెళ్ళమంటున్నాడు? గెంటేసిన మా సారమ్మ కదా, వెళ్ళిపోమంది సారమ్మ, తృణీకరించిన సారమ్మ. మళ్ళీ నువ్వు అక్కడ ఎందుకు అడగమంటున్నామని అడిగి ఉండమంటున్నాడు? అక్కడ అబ్రహాం గుడాల్లో ప్రార్థనలు ఉన్నాయండి, అబ్రహాం కూడా సహవాసాలు ఉన్నాయండి. మీకు అర్థమైందా? అది దేవుడికి అది ముఖ్యం. అక్కడ చిన్న కష్టం వచ్చిందని, ఎవరో చిన్న మాట అన్నారని, ఒక పాట ఇవ్వలేదని, ఇలా చిన్న చిన్న కారణాలకి నువ్వు సహవాసంతో నష్టపోయేది మనమే. చూడండి, దేవుడు గుర్తించాడు. అబ్రహాం రమ్మలేదు, దేవుడు చెప్తున్నాడు నువ్వు వీళ్ళు అక్కడే అణిగిమండి ఉండు. ఎందుకు? అక్కడ ఏమున్నది? గెంటేసిన యజమాని దగ్గరికి ఎందుకు ఏముంది? అక్కడ ప్రార్థనా జీవితాలు ఉన్నాయి, ప్రార్థించేవారు గుడారాలు ఉన్నారు. అక్కడికి వెళితే నీకు విశ్వాసం ఎదిగే అవకాశం ఉంటుంది. అది అబ్రహాము గృహ గుడారంలో ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుంది సహవాసంలో. ఇప్పుడు అదే అబ్రహాం ఇంట్లో సీనియర్ పనివాడు ఎవడు? ఎలియా, తెలుసు కదా. ఏ బాధ్యత అప్పగిచ్చాడు అండి? తన యజమానుడు ఇస్సాకి సహాయం ఒక భార్యను తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు అంటాడు, ఒక విధంగా అది వింతగా అనిపిస్తుంది కదా మనకి. పనివాడికి మనకు అప్పచెప్పి మా ఇంటి కోడలు తీసుకుంటే వినడానికి కూడా ఉంది. సరేనా? సరే, అబ్రహాం విశ్వాసం చూద్దాం, అయిపోయింది. సరే, ఇప్పుడు ఏమంటాడంటే, మరి ఇప్పుడు అబ్బాయిని తీసుకెళ్ళకుండా అమ్మాయిని ఎలా తీసుకొస్తాం? అబ్బాయికి నచ్చాలి, అమ్మాయి ఓకే అనాలంటే నా కుమారుడు మొత్తం తీసుకెళ్ళడానికి అవ్వదు, నా స్వదేశానికి వెళ్ళి నా బంధువుల నుంచి ఒక అమ్మాయి తీసుకురావాలంటాడు. మరి ఎలాగా అయ్యగారు ఇదంటే? అప్పుడు ఏమంటాడు తెలుసండి? చూడండి, అదే ఆదికాండము 24 తీయండి. అబ్రహాం చెప్పిన సాక్ష్యం చూద్దాం. ఆదికాండం 24:5 నుంచి. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవన్నా అని అడుగుగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి ఏమన్నాడు? మరి అయ్యగారు, మరి అమ్మాయిని తీసుకొస్తారు, అమ్మాయి రాకపోతే అబ్బాయిని చూడకుండా అమ్మాయి రాదు కదా. మరి అమ్మాయిని చూడకుండా మీ అబ్బాయిని తీసుకెళ్ళాలంటే అది అన్నటికీ తీసుకెళ్ళడానికి వెళ్ళారు. కానీ నా బోధన తీసుకు, మరి ఎలాగా? నా తండ్రి నా దేవుడైనా యెహోవా దూతను నీకు ముందుగా, ఆ విశ్వాసంతోనే ఎలియాజు వెళ్ళిపోయాడు. చూడ, అర్థమైందండి? ఆ సహవాసంలో ఉన్న అడ్వాంటేజ్ అది మీకు అర్థమవుతుందండి. అబ్రహాం చెప్పాడు, యజమానుడు పాటించాడు. అదే విశ్వాసం అండి. నా దూత కనబడుతుందా? కనబడదు. ఇప్పుడు యెహోవా సన్నిధి అంటాం మనం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటాడు. నీకేం కనబడుతుందండి భౌతికంగా? ఏం కనబడుతుందా మనకి?
చెప్పండి, కనబడుతుందా? ఇప్పుడు మనకి 91 కీర్తనలు ఉంటుంది ఏంటి, నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగా ఉండను, ఆయన దూతలు నీకు కావలి ఉండదు. నీ దూతలు ఎవరైనా కనబడతారా మనకి? అయినా నమ్మకం ఉంటుందా లేదా? మనకు దూతలు కాపులు వస్తారు. ఆ విశ్వాసం ఎలాగొస్తుంది? ఆ విశ్వాసం ఎలాగొస్తుంది? చూడ కొంతమంది మరి మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, భర్త డ్యూటీకి వెళ్తే ఎవరెదురు వస్తారు? ఉన్నారా? యేసుప్రభు తెలియని వాళ్ళు వచ్చారంటే పర్లేదండి. ఎవరెదురు వస్తారు? మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. అంటే శుభం కలుగుతుంది అంటే మళ్ళీ గొడవ అయితే అదే భార్యని తిడతారు. అవునా? భర్త ఎప్పుడు చిరాకు పడితే ఎవరి మీద? భార్య మీదే. ఎవరు పడితే ఎవరు ఊరుకుంటాడు? ఎవరు ఊరుకోడు? భార్య కాబట్టి ఉంటుంది. ఆ పాస్టర్ నేను చాలాసార్లు చిరాకు పడతాను, నేను అతీతుని కాదు. చెప్పేది మాట్లాడుకుంటే తప్పేం లేదు అండి. కానీ ఎదురు వచ్చిన వాళ్ళు ఏముండదు, ఇంకా నా తండ్రి నా దేవుడిని యెహోవా దూత నీకు ముందుకు వెళ్తా, అదే విశ్వాసం అండి. వెళ్ళిపోయాడు, ఆ ఊరు వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము మనం ఎలియాజరు చెప్పుకోవాల్సిందే. అది ప్రాముఖ్యత ఏంటని తెలుసండి, నమ్మకమైన పనివాడు అండి. ఎఫెసీయుల రాసిన పత్రిక ఉంటుంది, ఒక మాట ఉంటుంది చూడండి, పనివాడు ఎలాగ ఉండాలో చెప్పి ముందుకు వెళ్తాను. 6వ అధ్యాయం 5వ వచనం, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. చాలండి. ఏమన్నాడు? దాసులారా, నువ్వు యజమాని కాదు, మనుషులు సంతోషపెట్టు కాదు. మా అధికారి చూసినప్పుడు మేము మేనేజర్ చూసిన బాగా చేయడం, మేము మేనేజర్ బయటకు వెళ్ళిపోతే పని మాడిని ఎగ్గొట్టడం, అలా దొంగ పనులు లేదు. ఎందుకు? నువ్వు ఎవరు చేస్తున్నట్టు సేవ యేసయ్యకి చేస్తున్నట్టే నీ పైన అధికారి ఎవరైనా సరే, ఒక యజమానుడు అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, సూపర్వైజర్ అవ్వచ్చు, నమ్మకంగా చెయ్యి అంటున్నాడు. అది క్రైస్తుడు ఒక లక్షణం. మనుషులు సంతోషపెట్టడం, అందరూ చూసినప్పుడు పని చేయడం, అందరూ చూసిన ఎగ్గొట్టడం, మోసం చేయడం, దొంగతాలు చేయడం. ఇప్పుడు ఎలియాజరు బయలుదేరాడు, వెళ్ళాడు. ఏం తెలుసు కదండి, మనకి ఎక్కువగా మన క్రైస్తవ ప్రధాన కార్యక్రమం ఈ వాక్యం, ఈ ధ్యానం చేస్తారు. ఏంటది? ఊరెళ్ళి అబ్రహాంకు ఆస్తి ఎంతో తెలుసు కదా, వెండి బంగారు కలిగిన బహు ధనవంతుడండి. ఆ స్థాయిలో సంబంధాలు చూడలేదు. వెళ్ళి వెంటనే ఏం చేశాడు, కన్యకలు అక్కడ బావిద నీళ్ళు తవ్వుతుంటే తోడుకుంటున్నారు. అప్పుడు ఇప్పుడంటే అన్ని బోర్లింగ్లు వచ్చి, ఆ రోజుల్లో ఊరందరూ ఒక బావి ఉంటుంది కదండి, అందరూ వచ్చి తోడుకుంటే అక్కడ వెళ్ళి ఏం చేశాడు, మోకరించి, తను ఒకడే మోకరించాడా, తన ఒంటిలో మోకరింపజేసి, నీ చిత్తం ఎవరో, ఇంగ్లీష్లో సామెత తెలుసు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ అంటే అర్థం ఏంటి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఏంటి? ఒకరోజు ఒక యవనస్తుడు చర్చికి వచ్చేవారు మాకు. రాత్రి 7 చీకటి అయిపోయింది, వచ్చాడు. అయ్యగారు రేపు పొద్దున పెళ్లి చేసి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఈ అమ్మ నాన్నకి సంబంధం లేదు, ఎవరిని ఇష్టపడినట్టున్నాడు, అమ్మ రెడీగా ఉన్నట్టుంది, పాస్ గారు కింద ఉన్నారు, ఇంటి మీద చర్చ్ ఉంది, పెళ్ళి అయిపోద్దాం అనుకున్నాను సులువుగా. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. అంటే ఎంత లేదని మీ మీద కొంచెం మాకు జ్ఞానం ఎక్కువ ఉంటుంది కదండి, అమ్మది లేకపోతే సేవ చేయలేం. అవునా? పెళ్లి చేసిన పాస్టర్ గారు రేపు పొద్దున అంటాడు, దేట్రా బాబు ఏంటి సంగతి అంటే ఇలాగండి అన్నాడు. అరే బాబు, నువ్వు అమ్మాయిని తీసుకొచ్చే అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఇప్పుడు ఆలోచించావా? అది క్రమం కాదు, వాక్యానుసారం. నువ్వు నమ్ముకుని అంటున్నావు, బాప్తిజం పొందినది వాక్యానుసారం కాదు, తప్పది. ఫస్ట్ థింగ్ నాకు లైసెన్స్ లేదు పెళ్లి చేయడానికి అంటే, ఫస్ట్ థింగ్ నాకు లైసెన్స్ లేదు. ఇల్లు మీద చర్చ్ ఉంది కాబట్టి పెళ్లి చేసేస్తాను భ్రమలో ఉండక. నేనే కదా, ఏ పాస్టర్ గారు చేయరు. చాలా తప్పు చేస్తున్నావు. ఏ పాస్టర్ గారు ఎంకరేజ్ చేయరు. ముందు వీళ్ళ అమ్మాయి ఇంటికి అప్పచెప్పు, తల్లిదండ్రులతో మాట్లాడు, తీసుకొచ్చి పెళ్లి చేసుకో దర్జాగా. తర్వాత కుటుంబం రావడం మానేసి నేను బాధపడలేదు, ఇప్పటికీ బాధపడలేదు. మాకు బాధపడేమి ఉండదు, వెళ్ళిపోయినాక మేము బాధపడమండి. మా ప్రవర్తన బాగా వెళ్ళిపోతే బాధపడతాం తప్ప, వాక్యం చెప్పి ఇబ్బంది పడి వెళ్ళిపోతే మరి మేము ఏం చేయాలి, దేవుడు చూసుకుంటాడు. లెక్కప్ప చెప్పాలి కదా, మా భయం మాకు ఉంటుంది. ఏమన్నాడు ఇప్పుడు, మోకరింపు చేసిన యజమానుడికి కుమారుడికి, ఎవరైతే నీకు చిత్తమో నేను ఇలా అడుగుతాను, ఆమె వచ్చి
సాటి అయిన సహకారం అంటే ఏంటి తెలుసండి అంటే ఏంటి చూడండి, ఆదికాండం కరెక్ట్గా అసలు వాక్యం ఆదికాండంలో దేవుడు ఏం చేశాడు? నరుడు ఒంటరిగా ఉంటూ మంచిది కాదని సాటి అయిన సహకారం ఎవరు చూపిస్తాను. ఆదికాండం 24:11 నుంచి 2 మాటలు చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్. ఆ చాలండి. ఏం చేశాడు? నేను వచ్చిన కన్యక నీళ్ళు అడుగుతాను దాహమని, నువ్వు తాగు, నీ ఒంటెలకు నేను పెడతాను. ఆ అమ్మాయి అనాలి, నేను అన్నా కాదు. పాయింట్ అర్థమైందా? అంటే అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చి నీకు నీ కుటుంబానికి అంతా సహకరించాలి, సేవ చేయాలి. మీకు అర్థమైందా పాయింట్ అక్కడ? అది సహకారం అంటే. అలాంటి మా అమ్మాయి కావాలి ప్రభా, అది దాని అర్థం. ఏది? మ్యారేజెస్ ఆర్ మేరీడ్ ఇన్ హెవెన్. ఈరోజు అందరూ మాడేస్తారు పదం. పెళ్ళి బాగైంది కాబట్టి మ్యారేజ్ మేరడం కావాలి కదా, తప్పది. నేను ఓకరింపజేసి నా యజమానుడికి కుమారుడికి భార్య ఎవరో నేను అడుగుతాను, ఆమెకు తనంతట తాను వచ్చి నేను నీళ్లు తాగుతాను. తనంతట తాను సహకరించాలి, తనంతట తాను బాధ్యత తీసుకోవాలి అని ప్రార్థన చేశాడు. తర్వాత కథ అంతా మీకు తెలిసి మీకు చెప్పవసరం లేదు. ఇప్పుడు నేనేమంటానంటే, సహవాసంలోనే అడ్వాంటేజ్ ఇదే. ఒక పనివాడు బాధ్యత అప్పచెప్తే ఎంత నమ్మకంగా చేశాడు చూడండి. అబ్రహాం చెప్పి నా దూత ముందని వెళ్ళిపోయాడు, ఇప్పుడు వచ్చేసి ఏదో అమ్మాయిని తీసుకొచ్చి కట్టబెట్టి అబ్రహాం అడిగేవాడు కాదు. కానీ అలాగ ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రార్థన మీద ఆధారపడినవాడు, ప్రార్థన సహవాసం ఉన్నవాడు, పరిశుద్ధులతో సహవాసం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ప్రార్థన మీద ఆధారపడతాడు. ప్రభా నాకు ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు, ఇది చిత్తమా కాదు తెలియదు, ఎలాగెళ్ళాలి ముందు నాకు నడిపించు ప్రభా, ఏది మేలని జరిగించు ప్రభా అని దేని మీద ఆధారపడి సొంత ఆలోచన సొంత తలపులు కాదు. ప్రతిసారి దర్శనమే కళ్ళ జోడు చూపించే అవసరం లేదు, నడిపి మనకు అర్థమైపోతుంది. ఇది చిత్తము, ఇది చిత్తం కాదు, ఇది చిత్తము అని. దీనికి కారణం ఏంటంటే ప్రార్థనా సహవాసం అండి. నువ్వు ఆ సహవాసం ఉంటే ఇలా ప్రార్థన చేస్తావు, తండ్రి ఉద్దేశం నీ జీవితం, నా జీవితం, నీ కుటుంబంలో నా కుటుంబం, అందరి కుటుంబం నెరవేరుతుందని. సహవాసం అడ్వాంటేజ్ అండి. లేదంటే సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఉద్దేశాలు. ఏండి దానివల్ల కుటుంబాలు నిలబడవు, పరిచయాలు నిలబడవు, ఏది నిలబడదండి. ఇక కారణం ఏంటంటే సహవాసం లేకపోవడం అండి. సహవాసాలు ఉన్నావు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసి ప్రతిదీ ప్రార్థన చేసి ప్రభావ నేను అడుగుతాను, ఏది మేలా జరిగించు, ఏది చిత్తమా జరిగించు. ఆ దేవుడు నడిపి నీకు అర్థమైపోతుంది, నీకు నెమ్మది ఉంటుంది నీ జీవితంలో. ఈరోజు మనం ఎలియాజర్లాగా అలాగ ప్రార్థనాపూర్వకంగా ఉండడం కారణం ఏంటి? అబ్రహాం ఇంట్లో ప్రార్థనా సహవాసం అండి. 318 కూడా ప్రార్థనలు అలవాటు పడిన వాళ్ళే. ఎంట పుట్టి అలవాటు అయిపోయింది ప్రార్థనల కలికి. సహవాసంలో మీ ప్లస్ పాయింట్ అదేనండి. ఎంత మేలు చేశాడు చూడండి. తర్వాత ఆమె జీవితం మనకు తెలుసు. అబ్రహాం, ఇస్సాకు, రెబెకా సంగతి మీ అందరికీ తెలుసు. అది ఆమె కూడా గుడ్డిగా వచ్చిందా లేదా? నా అబ్బాయిని చూడాలి, అబ్బాయి ఎవటో నాకు తెలీదు. ఈ మధ్య నా వివాహం డెఫినేషన్ మారిపోయింది. నేను అనుకుంటున్నాను, లోకల్ వార్తలని మీరు వింటుంటే మరి నాకు తెలియదు, కానీ కొత్తగా తెలుసా మీకు వివాహం లివ్ ఇన్ రిలేషన్షిప్ మొదలైపోయి విన్నారా? లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు తెలుసా? అంటే సంవత్సరం భార్యాభర్తలు కలిసి భార్యాభర్తలు కదా, అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటారు. సంవత్సరం ఇద్దరు ఏమంటారు బుద్ధులు అన్నీ నచ్చితేనే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. మెట్రోపాలిటన్ సిటీలో ఫుల్గా అయిపోయింది కాదు. ఇక రేపేమో విశాఖపట్నం కూడా వచ్చేస్తుంది. మీకు అర్థమైందండి? ఈ సెలబ్రిటీ పిల్లలు డైరెక్ట్గా చెప్తున్నారు. ఆ ఇంటర్వ్యూస్లో చూస్తుంటాను నేను. ఆ సెలబ్రిటీస్ పిల్లలు డైరెక్ట్గా చెప్తుంటారు, నువ్వు సంవత్సరం ఉండి అబ్బాయి తర్వాత అమ్మాయితోటి నచ్చితే వివాహం చేసుకోలేకపోతే వదిలే.
ఈరోజు బెంగళూరులో మిడిల్ క్లాస్ సిటీ పట్టణంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలవాటు పడిపోయారు దీనికి. నాకు అనిపిస్తుంది రాబోయే దినాల్లో డిక్షనరీలో మ్యారేజ్ పదం అర్థం మారిపోతుంది. మీకు అర్థమైందండి? ఏమనంటే బయట నుంచి వచ్చిందండి వెస్ట్రన్ కల్చర్ అంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? మేము చిన్నప్పుడు వ్యాలంటైన్ అంటే మాకేం తెలియదండి బాబు. ఈ మధ్యకాలంలో వచ్చింది, 2000 తర్వాత ఎప్పుడు వచ్చింది అది. మీకు అర్థమైందా? ఆ రోజు మాకు సినిమా పాటలు ఎక్కువ, మాకు అనకూడదు కదా మా టైంలో. 70లో పుట్టుకొని చెప్తున్నాను నేను. ఏదైనా గొప్ప ఇది ఉందా, లోకం ఇది ఉంటే సినిమా పాటలే మాకు తెలిసేది. ఇంకంతకుమించి మాకు తెలియదు కదా. మేము పెరిగినప్పుడు ఏమి లేవు కదా. టీవీ ఉన్నదంటే ఆ ఇంట్లో ధనవంతుడు ఆ రోజు మేము చిన్నప్పుడు. ఒక టీవీ ఉన్నదంటే రండి, అంతే కదండి. మా ఇంట్లో టీవీ ఉందంటే ఆ రోజు, ఈ కలర్ టీవీ ఉందంటే ఇంక అంబానీ ఉండే. మారిపోయింది. కానీ ఆ విషయం చూడండి, ఒక నమ్మకమైన యజమానుడు, నమ్మకమైన పనివాడు యజమానుడి దగ్గర ప్రార్థన చేయడం కారణం ఏంటి తెలుసండి? సహవాసం. అందుకే మనం అంటాం కదా, సహవాస దోషం అంటే చూసారా? అదే ఇది. అదేమో నెగిటివ్గా చెప్తాం, ఇక్కడేమో పాజిటివ్గా తీసుకోవాలి. సహవాస దోషం అంటే ఇదే. నువ్వు ఎంతగా పరిశుద్ధులతో సహవాసం ఉంటావో, ప్రార్థించేవారితో సహవాసం ఉంటావో. 2 తిమోతి పౌలు రాస్తారు చూడండి, 2 తిమోతి 2:22. 2 తిమోతి 2:22. ఎవరితో ఉండాలి? ప్రార్థించేవారితో. నువ్వు ఏం చేయాలి? నువ్వు ఉంటే ఏమవుతాట? నీతులు ఎదుగుతావు, విశ్వాసం ఎదుగుతావు, సమాధులు ఎదుగుతావు. ఆదివారం గుడి ఒకటే సరిపోదంటలేదు అక్కడ, చూసుకోండి. ఆదివారం వచ్చేసాను అయిపోయింది భక్తి అనుకోకండి అన్నాడా? ప్రభువుకి ప్రార్థించే వారితో వాళ్ళతో ఉంటేనట, నువ్వు వాళ్ళతో సమయం గడిపితే, వాళ్ళతో నువ్వు ఉండి దేవుని మాటలు మాట్లాడితే, ఉపదేశాలు ధ్యానం చేస్తే, కొన్ని కుటుంబాలు చక్కగా ఉంటాను వింటుంటాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్తుంటారు. కుటుంబం ఇంటికి వెళ్ళాక, మరి అందరి కుటుంబం నాకు తెలియదు, ఉండాలని ఆశపడుతున్నాను. వెళ్ళాక ఆ రోజు పాస్టర్ చెప్పి ప్రసంగం ఇంట్లో నలుగురు మాట్లాడుకుంటారట. ఆ బంధువులు కొంతమంది వింటుంటాను. ఈరోజు పాస్టర్ ఎలా చెప్పారేంటి, ఇది తప్పు కదా అని పిల్లలు తండ్రులను అడగడం, అది మంచి లక్షణం, అవునా? ఆదివారం ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ కుటుంబం 2-3 ఎంతమంది కూర్చొని అది ప్రసంగం గురించి డిస్కస్ చేస్తుంటారు, చెప్తుంటారు మాకు. ఇది పాస్టర్ గారు బాగాలేదండి వాక్యం, అది పాస్టర్ మంచి వాక్యం చెప్పారు, కొత్త విషయాలు చెప్పారు అని కొద్దిసేపు ఒక గంట కొద్దిసేపు చర్చించుకుంటారట. అది మంచి లక్షణం. అది చెప్పింది మన హృదయంలో ఉండిపోతుంది, నాటబడిపోతుంది మన హృదయంలోకి. ప్రార్థించేవారితో ఉంటేనంట నీతిని, సమాధానాన్ని, విశ్వాసం వెంటాడుతుంటే ఎదుగుతావు దాంట్లోనే. లేదా అక్కడే ఉండిపోతావు నువ్వు. ప్రార్థన అంటే ఆశ ఉంటుంది. ఇంకేం ప్రార్థన చేస్తామండి? ఎంత ప్రార్థన చేస్తాం? అందుకే లోకబద్ధం తెలుసు కదా, విసుగక ప్రార్థన చేయకుండా చేసి ఒక మాట చెప్పాడు. చాలా మంది విసుగుపోయి ప్రార్థన చేయడం మానేస్తారు. ఇంక జరిగిందే జరుగుతుందని. జరిగిందే జరగదండి, దేవుని చిత్తం జరగదు అంతే. అక్కడ దేవుడి ఉద్దేశం జరగదని ప్రార్థన ఆపేస్తే ఏదో జరుగుతుంది, అది దేవుడి ఉద్దేశం కాదు. అది ఎలియాజరు సహవాసం ఉండడం వల్ల ఒక ప్రార్థించే వ్యక్తిగా మనకు కనబడుతున్న పని ఎవడైనా సరే నేర్చుకోవాలి మనం. బైబిల్లోని భక్తులు గొనవాడు ధనవంతుడు ఎవడైనా కాదండి, నేర్చుకోవాలి. ఇప్పుడు భక్తిని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవడు ధనవంతుడు లాజరు ఉప్పాన్లో లాజరు చూసి ఏం నేర్చుకుంటే చెప్పండి? ఏముందో నేర్చుకోవడానికి? ధనవంతుడు లాజరు కదా, ఉప్పాను తెలుసు కదా, ధనవంతుడు లాజరు తెలుసు కదా అందరికీ, లోక 16. లాజరు నుంచి ఏం నేర్చుకుంటాం చెప్పండి? మనం ఏం నేర్చుకుంటాం ఏంటి? ఏం నేర్చుకుంటాం? ఎందుకు నమ్ముకున్నాడు యేసుప్రభుని? ఇతను ఒంటినిండా ఆరోగ్యం లేదు, ఒంటినిండా కురుపులు అంటాడు, తినడానికి భోజనం లేదు, ఇంకెందుకంటే చర్చికి వెళ్ళడం, ఇంకెందుకంటే దేవుని నమ్ముకోవడం అంటారా? అవునా కదా? అవునా? ఏదో సంఘం అదే, లోకం అదే కదా చూస్తుంది సంఘం వైపు. అవునా? ఏముంది చెప్పండి లాజర్కి? నేను అనుకుంటాను అప్పుడప్పుడు లాజర్కి వచ్చి, ఒరే బాబు ముందుకు వచ్చి మైక్ చెప్పు తమ్ముడా అని అంటే ఏం చెప్తాడో నాకు కూడా తెలియట్లేదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు మంచిదే, నువ్వు ఏం నమ్ముకున్నావు? నీకు ఉంటుంటే బట్టలు లేవు, పూట కనీసం తినడానికి, అవునా? ఉంటుండ కురుపులు, నీకు సహాయం చేయడం నీ బంధువులు లేరు, స్నేహితులు లేరు. యేసుప్రభు ఎందుకు నమ్ముకుంటే ఏం చెప్పుంటాడు? ఒకటి మాత్రం నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇన్ని బాధలు ఉన్నా విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదండి.
మనం చెప్పాను కదా ఒరిస్సాలో పాస్టర్ గారు, ఒక పేరు దైవం పేరు వేరే దేవుని పేరు చెప్తావా అని బలవంతంగా పట్టుకొని లేకపోతే ఆవు పేడ తినిపించిన రెడీ అయిపోయాడు. మాస్టర్ లొంగలేదు. ఎందుకో తెలుసా? లేవిగా నిర్మకాండ 23:13 చూడండి. నిర్మకాండ 23:13. నిర్మకాండ 23:13. అప్పుడు బాలాకు నేను మీతో చెప్పినదన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. నోటు రాని అంటే అలాగని వాళ్ళు ఆ వ్యక్తి పేరు అయితే పిలవద్దని కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు అయితే పిలవడం వేరు, ఆ దేవుని పేర్లు మనం స్మరించుకోకూడదు. రాశాడు లేదా? ఎంత బలవంతం చేశారంటే మీరు చూడలేదా యూట్యూబ్లో? చివరికి తను చెప్పిన సాక్షి మీద తెలుసండి, నన్ను ఇబ్బంది పెట్టిన అందరినీ క్షమించేస్తున్నాడు బాబు. ఎంత సాక్షి అండి బాబు. నాకు వెంటనే ఏ వాక్యం జ్ఞాపకం వచ్చింది తెలుసండి? ఎబ్రీ పత్రిక 12 మొదటి వచ్చిన జ్ఞాపకాలు తెలుసా? టక్కని చెప్పారు మీరు. ఏంటది? ఎంత గొప్ప సాక్ష్యం అంటే అది అనిపించిందండి నిజంగాను. ఈ గొప్ప సాక్షి ఎవరు? సాక్షులు 11 రాసిన విశ్వాస వీరులు. వాళ్ళందరూ ఎవరు? ఎంత కష్టం వచ్చిన విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు. విశ్వాసం మాత్రం వదలలేదు. వాళ్ళు చచ్చిపోయారు. కానీ వెంటనే ఆ జ్ఞాపకం వచ్చింది. అంటే నేటికి ఉన్నారులేండి, అతను ఒక్కరే కాదు, కానీ ఈ రోజుకి ఎంత గొప్ప సాక్ష్యం అండి. మన వాసనకే మనం ఇది భయపడిపోతాం, అయినా అతను ఇవ్వలేదంటండి. పెద్ద పాస్టర్, పెద్ద సంఘమే కాదండి, బహుశా చిన్న పేరు జ్ఞాపకం లేదు కానండి, చిన్న ఊర్లో చిన్న సేవ అండి పాస్టర్ గారు. గొప్ప సాక్ష్యం కదండి. ఆ సాక్ష్యం చాలా పల్లాకి వెళ్ళిపోవడానికి ఇంకేం కావాలి? యేసుప్రభు ఏం చూస్తారండి? అవునా? అది సాక్ష్యం ఏం కావాలి? అందుకే మనం ఒకటే భయపడాలి. ఏంటాడు? ప్రభా పిలిచి ప్రతి ఒక్కరు ఎవరు వెళ్తారట? తండ్రి చిత్తం చేయాలట. అయ్యా లేదు ప్రభు, నేను ఇచ్చేసాను, ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని సంఘాలు డబ్బే, నీవెవరో నాకు తెలీదా? సహవాసాలు అడ్వాంటేజ్ తెలుసండి, సహవాసాలు మేలు అంతా తెలుసండి. ఎంత నమ్మకం ఉన్నాడు ఎవరికి? యజమానుడికి నమ్మకండమే కదా, ప్రార్థనాపూర్వకంగా తన యజమానుడు మేలు కోరుకున్నాడండి. ప్రార్థన చేసి ప్రభావం యజమానుడికి మంచి భార్య యజమానుడు కుమారుడికి మంచి భార్య కావాలి. ఆ ప్రార్థనలో మీకు అర్థమైపోద్దండి ఎలాంటి కోడలు కావాలి ఇంటికని. నేను దాహం అడుగుతాను, ఆమె వచ్చి నువ్వు దాహం తీర్చుకో, నీ ఒంటిలు కూడా నేను మరి రేపు పొద్దున రేపొక ఇంటికి వచ్చే బాధ్యత అంత ఎవరిది? ఇంటి పని అంత ఎవరు చేయాలి? అలాంటి ఆమెను తీసుకురా ప్రభా. ఆ ప్రార్థనలో అర్థమైపోతుంది సహవాసంలో ఉన్న అడ్వాంటేజ్ మేలండి. మీకు అర్థమైందా? ఇంకొక వ్యక్తి చూపిస్తాను, మీకు తెలుసు అతను, ఎప్పుడు చెప్తుంటాను. ఎవరు అతను? చెప్పగలరా? గెస్ట్ చేయగలరా? ఎవరు? లోతు. తెలుసా ఎవరు? ఇదే అబ్రహాము. చాలా కాలం కలిసే ఉన్నాడు. ఆస్తి ఎక్కువైపోయింది. అబ్రహాం పనోళ్ళకి లోతు పనోళ్ళకి గొడవలు అయిపోతాయి. సరే అంటాడు, మరి బాబు కలిసి ఉండలేకపోతున్నాం, అందరం ఉమ్మడి కుటుంబాలు ఈరోజు అంతే కదా, ఉండలేకపోతున్నారు, వేరు అయిపోతున్నారు. సరే వెళ్ళిపోదామంటే వెళ్ళిపోయాడు. పోనీ వెళ్ళిపోయినాడు ఎక్కడికి వెళ్ళాడు? చూశాడట. ఏం చూశాడు? ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలె పచ్చగా ఉందట. నా గొర్రెలకి ఒంట్లకి మేత బాగానే దొరుకుతుంది. ఆ రోజు ఆస్తి అంటే అదే కదా, గొర్రెలు మేకలు ఒంట్లు గాడిదలే కదా ఆస్తి ఆ రోజు. దాన్ని బట్టి ఆదాయం. బ్రో యోబు చూస్తా కదా, యోబు మిక్కిలి ధనవంతుడా? మరి ఏంటి ధనం ఉందా? కాదు. ఏంటి? గొర్రెలు గొంట్లు మేకలు ఎద్దులే కదా. ఇవి చూసుకున్నాడే కానీ సంఘం ఉందా, సహవాసం ఉందా, ప్రార్థన ఉందా? అసలు ఏమీ లేదు. వ్యక్తిగత ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు. చివరికి 2 పట్టణాలు నాశనం అయిపోతున్నా తెలుసుకోలేకపోయాడు. నీతిమంతులు ఏమండి? అది ఎంత ఏంటంటే యేసుప్రభు తెలియనాడు కాదు అతను. 2 పేతురు రాస్తారు చూడండి. 2 పేతురు 2:7. లోతు నీతిమంతుడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. చూడండి, బహు బాధపడ్డాడట. ఎందుకు బాధపడ్డాడు చెప్పండి ఇప్పుడు? మీరు చెప్పండి ఇప్పుడు, ఎందుకు బాధపడ్డాడు? అక్కడ రాస్తుంది, అందులో ఉంది మీకు సమాధానం.
ఎందుకు బాధపడ్డాడు? అన్నీ ఉన్నాయి కదా, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఏమీ లేవట్లేదు. అంటే ఏంటి అర్థం ఏంటి? ఆ ఊర్లో అందరూ వాళ్ళే. ఎవరు? దుర్మార్గులే. ఇంకా చెప్పాలంటే కామ విరాగులు అన్నారు కదా, వాళ్ళందరూ ఏంటి తెలుసండి? సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం కారణం ఏంటంటే అక్కడ స్వలింగ వివాహాలు ఎక్కువ ఉండేవి. అంటే మగవారిని ఆడవారిని సహవాసం కలిగి ఉండేవారు, పెళ్ళిళ్ళు చేసుకునేవారు అండి. అలాంటి మధ్యన ఉండిపోయాడు. అయితే ఎందుకు బాధపడ్డాడు? నువ్వు నీతిమంతుడే కదా. సరే, ఇప్పుడు నేను ప్రశ్న వేస్తానంటే, ఇప్పుడు మన చుట్టూ ఎవరున్నారు? మనం ఉన్న ప్రాంతాల్లో, మనం పనిచేసే చోట అందరూ నీతిమంతులేనా? మన గ్రామాల్లో మరి మనకెందుకు బాధ కలగట్లేదు? సహవాస దోషం. మీకు అర్థమైందా? సహవాసం ఉంటే ఏమవుతుంది? ఫిలిప్పీ పత్రికలు ఉంటుంది చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:14. ఫిలిప్పీ పత్రిక 2:14. చాలా అండి. ఎలా ఉండాలి మనం? మన చుట్టూ కూడా ఎవరున్నారు? మన చుట్టూ ఎవరున్నారు? మూర్ఖమైన అడ్డంగా వాదిస్తారు. మీ దేవుడా, మీ దేవుడు ఫోటో ఏది? మీ దేవుడు కనబడ్డా? నువ్వు దేవుడు నమ్ముకుంటే జబ్బు ఎందుకు వచ్చింది అని వాదిస్తారు లేదా? ప్రార్థన చేసే ఎందుకు ఉద్యోగం రాలేదు? ప్రార్థన చేసి మార్కులు ఎందుకు వచ్చాయి? ఇదే కదా వాదిస్తారు మళ్ళా. మూర్ఖులు, అర్థమవుదు. వాళ్ళ మధ్యన మనం ఎలా ఉండాలంట? జ్యోతుల వలె వెలగాలి. ఎప్పుడు వెలుగుతాం? సహవాసం ఉంటే వెలుగుతాం అందరం. సహవాసం లేకపోతే బాధపడి ఏంటండి మా చుట్టూ ఇలా ఉన్నారు, మా ఊరంతా ఇది అంటావు. కరెక్టే. అదే నువ్వు సహవాసం ఉన్నావు అనుకో, ఓ సంఘం ఉందనుకో, పరిశుద్ధులతో సహవాసం ఉన్నామనుకో, ప్రార్థించి సహవాసం ఉందనుకో, వీళ్ళ మీద భారం కలుగుతుంది. వాళ్ళకి ప్రార్థన చేస్తావు, వాళ్ళకి స్వరం చెప్తావు, వాళ్ళకు ఉపదేశాలు చెప్తావు, వాళ్ళు సరి చేస్తావు. అమ్మ నీకోసం ప్రార్థన చేయాలంటావు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు జ్యోతుల వల్ల వాళ్ళ మధ్యన వెళ్ళడం అంటే ఏంటి? చీకట్లో ఉన్నవారు నీ దగ్గరికి వస్తారు. వెళ్ళడం అంటే ఏంటి అనుకున్నారు? చీకట్లో యేసు పిల్లలు వస్తారా? అమ్మ నా కోసం ప్రార్థన చేయండి. మీ దగ్గరికి ఎవరిని వచ్చారు అలాగా? ఎవరు రాలేదు మీ దగ్గరికి? మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరు? అంటే మీరు వెలుగుతున్నట్టు అదే అర్థం. నేను మంచి మాటలు చెప్పండి, మా పిల్లలకు చెప్పండి, మా పిల్లలు సండే స్కూల్ తీసుకెళ్ళండి అంటారా? అంటే అర్థమైతే తెలుసండి, నువ్వు వెలుగుతున్నావు ఇక్కడ. అంటే నీలో దేవుని వెలుగుందని వాళ్ళు గుర్తించారు, ఎందుకంటే వాళ్ళు చీకట్లు ఉన్నారు. సింపుల్ లాజిక్ అంతే. వెలగడం అంటే అదే. మా కోసం ప్రార్థన చేయండి, మా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అంటే నువ్వేమవుతున్నావు? వెలుగుతున్నావు. ఈ మూర్ఖులు వచ్చి అది బంధువుల మధ్య అవ్వచ్చు, నువ్వు పనిచేసే చోట అవ్వచ్చు, ఆఫీసులో అవ్వచ్చు, నువ్వు ఉన్న చోట అవ్వచ్చు. తెలిగాడా? బాధపడుతూ కూర్చున్నాడు. అయ్యో ఏటిలాగా అనుకుంటున్నాడే కానీ అక్కడి నుంచి రావట్లేదు. ఎంత ఏంటంటే అక్కడ అయ్యో పాప ఈ ప్రాంతంలో బాగాలేదు, ఇక్కడ సహవాసం లేదు, సంఘం లేదు, ఎంతకాలం ఉంటారు, వదిలేసే అబ్బాయి. ఎల్ఈఎఫ్ డినామినేషన్ ఉంటుంది, విన్నారా? ఎల్ఈఎఫ్ అని, లేమన్ ఎవెంజలిక్ ఫెలోషిప్, జాషువా స్థాపించారు. ఆ సంఘం ఒకటి నచ్చుతుందండి. అది ఇక్కడ మా బంధువులు అందులో ఉన్నారు. వాళ్ళు వైజాగ్లో ఉన్నారనుకోండి, ఆ సహవాసంకి వెళ్తారు. ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోతే ముందు ఆ సంఘం ఎత్తుక్కుంటారు. ఆఫీస్ ఎంతవరకు ఎత్తకరండి, సంఘం దగ్గర ఇల్లు తీసుకుంటారు. ఆఫీస్ ఎంతవరకు పర్లేదు. నేను ఒక్క డినామినేషన్ గమనించాను అది. అంటే మిగతా వాళ్ళు ఏం తప్పు పట్టట్లేదు అంటే అంత కమిటెడ్గా ఉంటారు. అదే సహవాసంకి వెళ్ళాలి ఇదే చెప్తాను అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు అర్థమైందండి. వాళ్ళు వేరే వెళ్ళారనుకోండి, ఊరు వెళ్తే ఆ ఇంటి ఆ చర్చ్ దగ్గరలోనే పరిసర ప్రాంతం ఇల్లు తీసుకుంటారు, అక్కడ ఇల్లు ఉంటారు. ఆఫీస్ ఎంతవరకు పర్లేదండి. వాళ్ళు ముఖ్యం ఏంటి? ఆదివారం సహవాసం ముఖ్యం. ఆఫీస్ ఎంతవరకు పర్లేదు పరిగెడతాం. మరి దేవుడికి సహాయం అయితే ఎంతవరకు వెళ్ళగల ఉంటే నీకు ఎంతవరకు ఉన్నా ఏదైనా కష్టం అనిపించదు. అవునా? మనం 126 కూడా చూద్దాం కదా. ఏహో ఇల్లు కట్టించిన ఎలా
ఎప్పుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? నువ్వు సహవాసం ఉంటే సహాయం చేస్తాడు. లేకపోతే ప్రయాస అంతా వ్యర్థమే. కొంతమందికి ప్రయాసపడుతుంటారు అంతే. అది ఆశ ఉంటుంది కదా 120 కీర్తనలు ఏమని, యెహోవా తోడు ఉండేనల్లా మనం పడుతున్న ప్రయాస అంతా వ్యర్థమే. నీ ఎప్పుడు తోడు ఉంటాడు? నువ్వు పరిశుద్ధుల సహవాసం సమయం గడిపితే నీకు దేవుడు తోడు ఉంటాడు. అప్పుడు నువ్వు ఏది చేసినా మహిమకరంగా సాగుతుంటుంది. నువ్వు సహవాసమే లేదనుకో, పరిశుద్ధుల సమయం గడకపోతే దేవుడికి తోడు ఎలాగుంటాడు? అందుకే బాధపడుతూ గడిపాడట, కానీ అక్కడి నుంచి రాలేదు. ఇంకా బాధకర విషయం, పోలేదు ఏదో పోయింది, ఆస్తి పూరించి కాదు, ముందు సంఘం ఎత్తుక్కుందాం, సహవాసం ఎత్తుకుందాం. సత్యపడే సంఘం ఎక్కడుంది? ఎప్పుడు పాస్టర్ గారు చెప్తున్నా 2 కాలేజీలు పరిచయం చేసేవారు. చాలామంది ఎవ్రీ ఇయర్ బ్యాచ్ రిలీవ్ అయిపోద్ది కదా, కోర్సు వెళ్ళిపోతే ఒకటే చెప్తారు పాస్టర్ గారు. ఒకసారి నన్ను కూడా పిలుస్తారు ప్రార్థన చేయమని. వెళ్ళిపోయినప్పుడు, అమ్మ మీరు మీ సొంత ఊరు వెళ్ళిపోతారో, ఉద్యోగం వైజాగ్ వెళ్తారో, నర్సులు కదా, నర్సింగ్ స్టూడెంట్స్ హైదరాబాద్ వెళ్తారా, ముందు సహవాసం చూసుకుంటామంటాం. ఉద్యోగం వచ్చింది ఏదన్నా ఈ పేరు ఈ డినామినేషన్ చెప్పం, ఎందుకంటే నాకు ఆ డినామినేషన్ బైబిల్లో అయితే లేదు. డినామినేషన్ నేను చెప్పను, కానీ సత్యం ప్రకటించే సహవాసం మీద చూసుకొని సెటిల్ అవ్వండి. దగ్గర ఉంది కాబట్టి, ఇంటి పక్కన ఉందండి, తెల్లారి 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, ఇలాంటి కాదు. అందులో సత్యం ప్రకటించాలి. మీకు అర్థమైందా? ఒకటే చెప్తాం మేము, బాప్తిజాలు అడిగితే ఇస్తా, లేకపోతే ఇవ్వం. ఒకళ్ళు మీ గ్రామంలో మీరు తీసుకోండి, బలవంతం చెయ్యం. లేదా మా ఊర్లో మా పాస్టర్ ఇస్తారంటే ఓకే అంటాం, లేదా మళ్ళీ పర్మిషన్ తీసుకొని బాప్తిజం అంటే ఇస్తాం. ఆ పాస్టర్ కూడా సేవ చేస్తారు, సువార్ చెప్తారు, రక్షణ నడిపిస్తారు. బాప్తిజం వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటే కాలేజ్ మేనేజ్మెంట్ పర్మిషన్ ఇస్తే మీ బాప్తిజాలు తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భం చాలామందికి ఉన్నలాగా. అది తెలిపే ముందు ఒకటే చెప్తాం, సంఘం మిస్ అవ్వకుండా ఆదివారం మంచి సహవాసం చూసుకోండి. అది సత్యం ప్రకటించాలి. ముఖ్యం సంఘం అంటే అది కాదు, గ్యాప్ సత్యం ఉండాలి. వాక్యం, సత్యం అంటే వాక్యం. నేనే సత్యం అనాలి, యేసు ప్రభు ఆయన మాటలు బోధించాలి సంఘంలో. ఒక సహోదరి ఇక్కడ ఎక్కడో వైజాగ్ వచ్చింది పాపం, ఆ ప్రాంతంలో సంఘానికి వెళ్ళేది. ఏంటది కొన్ని మరి పౌలు అంటాడు కదా 1 కొరింథీ పత్రికలో, స్త్రీలు మౌనంగా ఉండి మాట్లాడడానికి కాదు అధికారం లేదంటాడు. గ్యాప్ ఉందా? స్త్రీలు, అవునా? ఆ పేరు మీద ఒక డినామినేషన్ ఉంది, మీకు తెలుసు కదా, తెలిసి విన్నారా? ఆ స్త్రీలు అందరూ వస్తారు, ఒక పక్కన కూర్చుంటారు, చప్పట్లు కొట్టరు, మాట్లాడరు, ప్రార్థనలు ఎవరు, ఏది ఉండదు. ఉన్నదా డినామినేషన్ ఉందండి. ఎల్రెడీకి ఈ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు, డినామినేషన్ పేరు గ్యాప్ రావట్లేదండి. ఆ స్త్రీలు మౌనంగా ఉంటే అక్కడ అర్థం అది కాదండి. బైబిల్ బలంగా వాడబడి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, మౌనంగా ఉంటే ఎలాగవుతుంది? అది వాళ్ళకి అర్థం అవ్వలేదు వాక్యం. అందరి ముందు మీరు మాట్లాడకండి అమ్మా, వాక్యం మధ్యలో ఏంటి అని అడుగుతారు, స్త్రీలు ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, అవన్నీ ఆపేసి డౌట్లు ఇంటికి వెళ్ళి భర్తలు అడగని ఉద్దేశం అక్కడ. అంతేగాని మాట్లాడమని టోటల్ మాట్లాడమనిసి సంఘంలో అలా కూర్చుంటే చప్పట్లు కొట్టరట, అలా కూర్చుంటారు, అంత మగవారంట. తప్పు, అది వాక్యానుసారం కాదు. ఆ సహవాసాలు కింద ఎవరిని పెట్టారు. పాస్టర్ గారు ఫోన్ చేసింది, అప్పుడు నేను ఏ ప్రాంతం అడిగితే పలా సిరిపురంలో ఉన్నారంటే, సిరిపురంలో ఒక 2-3 మంచి సహవాసం అడ్రస్ ఇచ్చి దారి చూపించమాట. ఎందుకంటే కొన్ని సత్యం ప్రకటించవు అవి. ఇప్పుడు స్త్రీలు మౌనంగా ఉంది, నీకు పిలుపు ఉన్నది, నువ్వు అభిషేకించావు, నువ్వు మౌనంగా ఉంటే ఎలాగవుతుంది? మీకు అర్థమైందా? యేసు ప్రభు తిరిగి లేచిన సాక్షి ఫస్ట్ ఎవరు చెప్పారు? మరి స్త్రీలు మౌనంగా ఉంటే ఎలా చెప్తాడు పౌలు? కాదు కదా, అంటే అర్థం వేరు. అపోస్తుల బోధ అంటే తెలుసండి. ఇప్పుడు అపోస్తుల బోధ ప్రార్థన ఏందో వాక్యం ఎడతేకుండా అంటే అపోస్తుల బోధ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఏది బోధించాడో సంఘానికి అదే బోధించారండి, ఎక్కడ తేడా లేదు. యేసుప్రభు చెప్పింది ఒకటి, మీరు పత్రికలు చదవండి. యేసుప్రభు సువార్త ఉంది కదా, 4 సువార్తల్లో యేసుప్రభు బోధ కనబడుతుంది, అవునా? నేను వైద్యుడిగా, నేను రోగుల కోసం వచ్చాను కానీ ఆరోగ్యవంతులు రాలేదు, ఇలాగ చాలా ఉన్నాయా? అలాగే అపోస్తుల బోధ అంతా మీకు పత్రికలు కనబడుతుందా? రోమపత్రిక నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూడండి, ఎక్కడ వ్యత్యాసం కనబడదు మీకు, ఎక్కడ వ్యత్యాసం కనబడదు. అదే పరిశుద్ధాత్మ కార్యం. అందుకే ఆయన అంటాడు కదా, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి అన్నాడా 16వ అధ్యాయంలో యోహాను సువార్త. ఎక్కడ యేసుప్రభు బోధకి అపోస్తుల బోధకి తేడా లేదండి, అదే అపోస్తుల బోధ. అందుకే అపోస్తుల బోధ చేత మనం కట్టబడాలి. సంఘాలు అపోస్తుల బోధలు ప్రకటించబడాలి, సొంత బోధలు కాదు. మాకు బాగుందండి ఇది, మా ఈ డినామినేషన్ బోధలు, డినామినేషన్ ఉండొచ్చు, డినామినేషన్ బోధలు పరలోకం తీసుకెళ్ళి జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తు అనే పునాది మీద మన పునాది వేసుకోవాలి, అపోస్తుల బోధ చేత మా బ్రతుకు కొట్టుకోవాలి, అంతే. సొంత ఆలోచనలు, మా సిద్ధాంతాలు ఇవన్నీ ఇంక అయిపోయింది. అది నిత్యరాజ్యం సిద్ధపరచలేదు.
ఎక్కడ మీద తేడా రాదు, సహవాసం లేదు. సరే ఇప్పుడు అయిపోయింది, బాధపడుతున్నాడు, అంతటితో అయిపోయింది. భక్తి లేదు. ఇద్దరు కూతురు కదా లోతుకి, ఎంతమంది? మరి ఎలియాజరు సలహాసం చూసి ఎంత ప్రార్థనాపూర్వకంగా ఎంచుకున్నాడు రెబెక్కని. మరి అయ్యగారు ఎంతమంది చూడండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము 12 నుంచి 2 మాటలు చూడండి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చుతిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. చాలండి, అర్థమైందండి. టైం అయిపోతుంది. దేవుడు ఒకరితో కుమ్మరించి వచ్చింది. దేవుడు మరి అబ్రహాం ప్రార్థన చేశాడు కదా. ఇంకోటి చెప్పండి, ఇక్కడ అబ్రహాం దేవుడు కృప ఏంటంటే లోతుకి ఏం తెలియదు, నాశనైపు స్థితిలో ఉన్నాడు. ముందు 19 అధ్యాయాలు ఉంటుంది. అబ్రహాం ప్రార్థన ఆలకించి లోతుని దేవుడు దూతలు పంపించాడు. తొందర పెడతాడు, ఆలస్యం చేస్తుంటాడు. దేవుడు ఒక్కరోజు వచ్చేస్తాడు, 2 పట్టణాలు నాశనం అయిపోతాయి. మనోడు ఆలస్యం చేస్తాడు. సరే నీకు గబగబ నీకు తెలిసిన నీ తాలూకులు ఎవరు అందరూ పట్టుకొచ్చి అందరినీ రక్షిస్తానంటే, మరి ఆల్రెడీ కాబోయే వెళ్ళంటే బహుశా మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది. గబగబ సంతలో ఉంటారు వెళ్ళి, వాళ్ళు రండిరా బాబు దేవుడు ఒకరితో వచ్చేస్తే పాటను నాశనం చేస్తానంట. వాళ్ళు ఏమంటారు? ఏకతాలు చేసి, దేవుడు లేదు, దెయ్యం లేదు. అంతే ఎగతాళి అంటే అదే. దేవుడు ఏమాత్రం దానికి చంపేస్తాడా? చూపించు. మీకు అర్థమైందా? అమెరికాలో సంఘం ఉంది, శాటానిక్ సంఘం అంట. సంఘం పేరు సైతాన్ సంఘం. నిజమండి, సైతాన్ సంఘం అది పేరే ఇది. అక్కడ ఆ సంఘంలో సిలువ రివర్స్లో పెడతారట, పెట్టి సైతాన్ని పూజిస్తారట. నిజంగా లిటరల్గా ఉందండి సంఘం. మా తమ్ముడిని అడిగాను, ఏంట్రా అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అన్నాడు. పిచ్చోళ్ళు ఏంట్రా అంటే అంతే అంటాడు. ఏంట్రా సంఘం ఏంటి? పాస్టర్ ఉంటాడు, ఏంటి సంఘం? ఆ సాతానిక్ సంఘం అమెరికాలో ఉందండి స్వయంగా. అది క్రైస్తవ దేశం, తెలుసు కదా. అమెరికా యూరోపియన్ దేశాలు క్రైస్తవ దేశాల్లో. అక్కడ పేరే సైటానిక్ సంఘం, శాటానిక్ చర్చ్ అంటారు దాన్ని. అక్కడేమో సిలువ తలకిందులుగా ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే సాతాను పొగుడతారట, దేవుని తిడతారట. 14వ అధ్యాయం అనుకుంటా చూడండి, సామెతలు కీర్తన. ఆ 53 తీయండి, 53 అధ్యాయం తెలుస్తుంది. దేవుడు లేడని వాళ్ళు ఎవరిని చూడండి, చూపిస్తాను. 53 కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. చాలండి. ఎవరండి? దేవుడు దేయలేని వాళ్ళు ఎవరండి? వాళ్ళు బుద్ధిహీనులు. దేవుడు అనే వాక్యం అందులో ఉంటుందండి. అయిపోయింది. ఏమంటే ఎగతాళి చేశాడంటే ఎలాంటి లంచుకున్నాడు? ఎలియాజరు ఎంత బాగా ప్రార్థనాపూర్వకంగా తన యజమాని కుమారుడికి భార్యని ఎంచుకున్నావునా? ఏడా వ్యత్యాసం కనబడుతుందా మీకు? అప్పుడు లోతు నీతిమంతుడే ఉండి, అప్పటివరకు అబ్రహాం సహవాసంలో ఉండి, సహవాసం లేకపోవడం వల్ల ఎంత ప్రమాదకరం చూసారా? సరే బయట ఏదో విధంగా ఇంక వీళ్ళు రావట్లేదని చెప్పేసి ఇంకా దూతలు కంగారు పడి వీళ్ళు నాశనం అయిపోతారు. ఎందుకంటే అబ్రహాం ప్రార్థన ఆలకించారు కదా, బలవంతులు బయటికి లాక్కొస్తారు. ఇలా బయటకు వచ్చేది అగ్నిగణం కుడిపి 2 పట్టణాలు నాశనం అయిపోతే నేటికి అలాగ ఉన్నాయట. ఒక గడ్డి కూడా మొలవదట, ఇప్పటికీ అలాగ ఉన్నదట. సరే వదిలేండి. లోతు భార్యగా మనకు తెలుసు, వెనక్కి తిరిగి అది మనకు తెలుసు. ఇప్పుడు కూతురు సాక్ష్యం తీసుకోండి. యవ్వన వయసులోకి వచ్చారు చూడండి. ఆదికాండము 19:31. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. చాలా ఏంటి సాక్ష్యం ఏంటండి? మా నాన్న ముసలాడు అయిపోయాడు, మా నాన్న కట్టనివ్వలేడు. విశ్వాసం అనేది ఇంకా ఎందుకు? సహవాసం ఉంటేనే కదా నీకు విశ్వాసం ఉంటే వస్తుంది. సహవాసం ఉంటే నీ వాక్యం వింటావు, నీతులు ఎదుగుతావు, పరిశుద్ధుల సాక్ష్యాలు ఉంటాయి. అయ్యో ఈ సిస్టర్ చేసింది, ఈ బ్రదర్ చేసింది, ఈ కుటుంబం చేసిన మేలు నాకెందుకు చేయడు? సాక్ష్యాలు చెప్పింది ఎందుకు? మా గొప్ప కోసం కాదు. ఒకటే దేవుడు మహిమ, 2 విన్నోలు బలపరచబడతాడని. అయ్యో ఈ సిస్టర్ చేసిన దేవుడు నేను కూడా ఒప్పుకుంటే నాకు చేస్తాడు, ఈ కుటుంబాన్ని చేస్తాడు అని విశ్వాసం పెరుగుతుంది. వినుడి ద్వారా విశ్వాసం వస్తుంది కదా. వీళ్ళు చెప్పిన సాక్ష్యం పెట్టి మా తండ్రి ముసలోడు అయిపోయాడు, లోకమందు పోవుటకు ఇంక నాకు అబ్బాయిలు దొరకరండి, నాకు ఎవరు చూడరండి, నాకు అందం లేదండి, నేను ఎవరు చేసుకోరండి
ఇవన్నీ అవిశ్వాస మాటలు. కారణం ఏంటి? ఏమీ లేదు. వీళ్ళు ఏం చూశారు? ఈ 2 పట్టణాలు చూశారు. ఏ 2 పట్టణాలు? సొదొమ, ఇవి నాశనం అయిపోయి కదా, ఇంక మగవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రపంచంలో ఎవరు లేరు అనుకున్నారు. ఇంకెక్కడ లేరా? బుద్ధిగంతా ఉన్నారు కదా ప్రజలు. విశ్వాసం లేకపోవడం వల్ల ఇలాంటి సాక్ష్యాలు ఉంటాయి. చూడండి ఎంత అట తండ్రికి సాక్షి లేదు, భార్య చూస్తే ఉప్పుస్తాం అయిపోయింది, పిల్లల సాక్ష్యం చూస్తే ఇలాగ అయిపోయింది. ఒకటేనండి, సహవాసం లేకపోవడం వల్ల. దేవుడు తెలియక కాదు, గమనించండి. ఇక్కడ ఇప్పుడు ఈరోజు నా ప్రసంగం పెట్టి ఇలా ఎవరు దేవుడు తెలియని వాళ్ళు కాదు, దేవుడు తెలిసిన వాళ్ళే, నీతిమంతులే. కానీ ఎలియాజరు ప్రార్థనా సహవాసం ఉండేవాడు కాబట్టి ఎంట పుట్టి ప్రతిదీ అలవాటు చేసుకున్నాడు ఇంట్లో ప్రార్థనలకి, సహవాసాలకి. అందుకే విశ్వాసంతో బయలుదేరాడు. ప్రార్థనాపూర్వకంగా తన యజమాని కుమారుడికి భార్యను తీసుకురాగలిగాడు. ఇతరులు నీతిమంతుడే, సహవాసం లేకపోవడం డిసడ్వాంటేజ్ అంతే. దేవుడు తెలుసు అంటే కొంతమంది, ఒక పాస్టర్ గారు అడిగారట ఒక విశ్వాసం, ఏట్రా బాబు రావట్లేదు చర్చి కంటే, పనులు వాళ్ళు రావట్లేదని పాస్టర్ గారు, మా ఇంటి దగ్గర ఉంటున్నాను కానండి, అదే బయట ఉంటున్నాను కానండి, మనసంతా చర్చిలోనే ఉంటుందట. ఏంటట? అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నట్టు, అరే మరి మనసు అంటే దెయ్యం ఏంట్రా చర్చి తేయడానికి అన్నారట. చైతన్య కదా అలా తిరుగుతుంటాడు అటు ఇటు, అవునా? నువ్వు ఇంట్లో ఉండే మనసంతా వేస్ట్, అది నువ్వు కావాలి దేవుడికి. ఇంక అందరూ మనసంతా యేసుప్రభు అనుకున్న వాళ్ళు చూడ, కొంతమంది వెళ్తున్నప్పుడు ఎవరు దేవాలయాలు కనబడ ఆగుతారు, ఇళ్ళకి అనుకుని వెళ్ళిపోతారు. చూసారా? ఇంకా మందిరాలు ఎందుకు, సహవాసాలు ఎందుకు? ఇంక అర్థమైందా? ఈరోజు ఆలోచించండి, అంటే ఎంత ప్రభావం చేస్తే సంఘం. ఒక మాట చెప్తాను, ఈరోజు సంఘం మీద దాడి జరుగుతుంది అర్థమైతే తెలుసండి. ఎందుకంటారు? సంఘాలు దాడులు జరుగుతున్నాయా? అవునా? ఎందుకు జరుగుతాయి చెప్పండి, చెప్పండి, ఒక కారణం చెప్పండి. మనం ఎవరికి హాని చేయట్లేదు, మనం మటుకు చేసుకుంటున్నాం, ఎవరిని విమర్శించలేదు. అవునా? ఎందుకు మరి అడ్డుపడుతున్నారు అండి? విశ్వాసం ఉంటున్నారు కరెక్టే. సాతానికి బాగా తెలిసింది. నేను ఇప్పుడు ఒకటి మాట చెప్పిన జ్ఞాపకం ఉందో లేదో, సాతానికి మనకంటే వాక్యం బాగా తెలుసు, అందుకే సులువుగా మోసం చేస్తున్నాడు. చాలా మోసపోవడం కారణం అదే. మనకు వాక్యం తెలియకపోతే మనం మోసపోతాం, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అందుకే వాడు తెలుసు, సంఘం కానీ నిర్మాణం చేయబడితే, సంఘం కానీ స్థాపించబడితే, సంఘం శిరించబడితే, వీళ్ళు భూలోకాన్ని తలకిందులు, వీళ్ళు ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరు ఉంటారు, వీళ్ళు బట్టి అనేక మంది మారిపోతారు, అనేక మంది దీవించబడతారు, బాగా తెలుసు. అందుకే సంఘాలు దాడి చేస్తాడు. అంటే దాన్ని బట్టి సంఘం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకొని సహవాస విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాను. అది ఏదో వచ్చి వెళ్ళిపోమండి, మా పని అయిపోయింది, దాని కానుక ఇచ్చేసాం, మిగతా పాస్టర్ కాదు. వ్యక్తిగతంగా సహవాసం లేకపోతే ఎలియాజర్లాగా దీవెనకరంగా ఉంటావు యజమానుడికి. నువ్వు సహవాసం లేకపోతే లోతులాగా సాక్షి లేదు. ఎబ్రీ 11 అందరి పేర్లు ఉంటాయి, లోతు నీతిమంతుడే, అతని పేరు ఉండదు. చూసారా? లోతు పేరు ఉండదు, రాహాబు పేరు ఉంటుంది. మళ్ళీ తెలుసా? ఎబ్రీ 11లో విశ్వాస వీరిలో రాహాబు పేరు ఉంటుంది. రాహాబు ఎవరు? వేష. వాళ్ళ ఇంట్లో నాన్నగారు దేవుడు, పాస్టర్ గారు లేని సహవాసం లేదేం. కానీ 40 ఏళ్ళు సాక్ష్యం వాడు క్రితం. అబ్రాహాం రాహాబు సాక్ష్యం చెప్పండి. భూమి అంతా దేవుడే. దేని బట్టి చెప్పింది అండి? అది ఈ దేవుడు ఎర్ర సముద్రం ఎలా పాయలు చేసి మిమ్మల్ని ఎలా దాటించి కూడా తెలుసాడు. ఈ ఎర్ర సముద్రం ఎంతకాలం పాయలు చేసి 40 ఏళ్ళు అయింది. ఎందుకంటే మోషే చనిపోతారు కదా, మోషే 40 సంవత్సరాలు సేవ చేస్తాడు. మోషే చనిపోయి కదా యెహోషువ ఆధ్వర్యంలో కదా ఇప్పుడు ఇశ్రాయేల్ ముందుకెళ్తున్నారు. 40 సంవత్సరాల క్రితం సాక్ష్యం ఉంటుంది. ఆలువాదారు ఇల్లుదారు విని, ఈమెకి ఎంత వయసు మాకు తెలియదు, కానీ 40 సంవత్సరాల క్రితం దేవుడు సాక్ష్యాన్ని బహుశా ఊర్లో మాట్లాడుకున్నారు, విన్నారు. ఖచ్చితంగా ఆకాశం మీద భూమి అందను ఈయనే దేవుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడు, మీ దేవుడు అంత గొప్ప. విని మా గుండెలు కరిగిపోయి అన్నది. ఎప్పుడో జరిగిన సాక్ష్యము ఆమెను రక్షణ నడిపించింది. ఆ విశ్వాసాన్ని బట్టి కుటుంబాన్ని రక్షించుకోలేదు. ఇప్పుడు అది కానీ చెప్తుంటా రాహాబు గురించి. రాహాబులాగా నువ్వు భారం లేకపోతే నీ బంధువులు కుటుంబాలు అందరూ నువ్వు కోల్పోతావు, జాగ్రత్త. ఆ ఒక్కటి రక్షింపబడి చాలా అనుకోలేదు. వెహికల్ వారు అడుగుతుంది, అయ్యా నాకు అన్నలు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, మన అక్కలు ఉన్నారు, బావలు ఉన్నారు, అన్నీళ్ళు ఉన్నారు, వదులు ఉన్నారు, సరే ఎవరో అందరూ తీసుకురా, ఇంట్లో పెట్టు, ఎర్ర దారం కట్టు, మేము వస్తాం, మేము యుద్ధం చేస్తాం, ఒక్కడు బయటకు వచ్చిన బాధ్యత నీదే, ఇంట్లో ఉంటే మీకు రక్షణ గ్యారెంటీ అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే యుద్ధం అయ్యే వరకు ఇంట్లో ఒక్కరు బయటికి వెళ్లకుండా చూసుకుని ఉంటుంది ఆవిడ. బయట ఏం జరుగుతుందని చూస్తే వీళ్ళు నాశనం అయిపోతారు, మళ్ళీ వాళ్ళ బాధ్యతలు కాదు.
అదే మెలకు ఉండి ప్రార్థన చేయమంటాడు చూడు యేసుప్రభు శిష్యులకి. అదే మీరు మెలకు ఉండి శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు ఉండమంటే నిద్ర మారేడు మనం కాదు అక్కడ. నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, నా బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఆ బాధ ఏంటి, ఎవరితో ఎక్కువ టైం గడుపుతున్నారు, దుష్టుల ఆలోచన నడుస్తున్నారా, పాపుల మార్గన నిలుస్తున్నారా, అపాసులు కూర్చుంటారా, చెప్పండి, లే ప్రార్థన చేయండి, ప్రభా మంచి సహవాసం ఇవ్వండి, మంచి సంఘాన్ని నడిపించండి, మంచి దైవజనులు ఇవ్వండి. నువ్వు ప్రార్థన చేయకపోతే నష్టపోమా, మాకు తెలియదండి, వాళ్ళు వెళ్ళిపోండి, వాళ్ళు వెళ్ళకపోతే లెక్క అడుగుతాడు దేవుడు. నన్ను మర్చిపోకండి. కయ్యను నీ దేవుడైనా ఏబేలు అడిగాడా? నిన్ను అడుగుతాడు. మీ అక్క గురించి, మీ నాన్న గురించి, మీ అమ్మ నిన్ను లెక్క అడుగుతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. నీకు అంత ప్రత్యక్ష ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, వెలిగిచ్చాడు, నేను వెలిగించాడు వాక్యం చేత. మరి నీ కుటుంబం నీకు లెక్క అడగడా? లెక్క అడుగుతాడు. ఎవరో చేయరు, నువ్వే చూసుకోవాలి నీ కుటుంబం కోసమే. నీకు అర్థమైందా? యోబు పిల్లల కోసం ఎవరు చేశారు? పాస్టర్ గారు వచ్చేసారా? యోబు పిల్లల కోసం ఎవరు చేస్తున్నారు ప్రార్థన? చేసుకోవాలి. నీ కుటుంబం నువ్వే చేసుకోవాలి. మేము చెప్తాం, అంత ప్రోత్సహిస్తాం, మా సేవకులు వాక్యం చెప్తాం. భారం కలిగి ఉండరా, నువ్వు వెలుగుకుండు, నీ కుటుంబాలు చూసుకో, నీ బంధువులు, రక్త సంబంధికులు లెక్క అడుగుతాడండి. ఆ నమ్ముకునే తర్వాత విషయం, నీ పని నువ్వు ఎంత చేసావు అని అడుగుతాడు. చిన్న విషయం కాదండి. మీకు అర్థమైందా? ఆలోచన చేయండి. ఈరోజు సహవాసులు ఉన్న ఎలియాజరు అంత దీవెనకరంగా ఉన్నాడండి. సహవాసం లేని నీతిమంతుని లోతు కూడా ఏం ఆశలు కదా, భార్యకి రక్షణ లేదు, ఉప్పు స్తంభం అయిపోయింది, కూతురు చూస్తే సాక్షి లేదు, తినక చూస్తే సాక్షి లేదు. మీకు అర్థమైందా? నీతిమంతుడంట జ్ఞానోపదేశం బోధిస్తారట ఇతరులకి. ఏం బోధిస్తాడు? సహవాసం లేదా, ఏం చెప్తాడు ఇంకొకరికి? వచ్చాను కానీ ఇక్కడ సంఘం లేదండి. మరి ఎత్తుక్కోవాలి కదా, దూరమన్నా ప్రయాసపడాలి కదా. నేను చెప్పానా? ఇప్పుడు డినామినేషన్స్ అలాగే ఖచ్చితంగా ఉంటాను, అలా ఉండాలి. ఏదో ఇంటి పక్క ఉంది, ఏదో బోధిస్తారా, ఆ సంఘంకి వెళ్ళిపోవడం కాదు. ఎంత దూరం అన్నా అండి ప్రయాసపడాలి. నువ్వు సహవాసం లేకపోతే ఆత్మీయంగా నష్టపోతే అన్ని విషయాలు నష్టపోతావు. నేను చెప్పాను, ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతావు, ఆత్మీయంగా నష్టపోతే అన్ని విషయాలు నష్టపోతావు. ఇప్పుడు లోతు సంపాదించింది ఏమైంది? లోతు దేని చూసి వెళ్ళిపోయాడు? దేని చూసి వెళ్ళాడు? అక్కడ పచ్చగా ఉంది, ఏవో తోట వల్ల ఉందని గొర్రెలు మేకలతో ఆస్తిని విడదీసుకొని, అబ్రాహాంతో ఆస్తి విడదీసుకొని తన ఆస్తి పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. నాశనం అయిపోయి ఆస్తి కూడా వచ్చిందా? చెప్పాలి, రాలేదు. మరి ఏమైంది? మరి నువ్వు ఆత్మలో వర్ధిల్లిపోతే ఏ విషయంలో కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఏం సాక్ష్యం చెప్తావు? అవునా? బిడ్డలు ఏం సాక్ష్యం చెప్తారు? మరి చిన్నపిల్ల అంటే ఏం తెలియదు అనుకోవచ్చండి. యవనస్తులు వచ్చిన బిడ్డలు కదా. సహవాసం లేకపోతే ఇదే 140 ఏళ్ళు ఉంటుంది చూడు. యవనస్తులు అంటే యవన స్త్రీలు ఎలా ఉండాలి? నగరానికే చెక్కబడిన మూల కంబములే ఉండాలంట. అంటే ఏంటి? కంబాలంటే స్తంభాలు. స్తంభం మీద నిలబడుతుంది, చెక్కబడాలి. అప్పుడే అది దేని మీద ఆనుకుందో దానికి సపోర్ట్గా ఉంటుంది. నువ్వు చెక్కబడితే నువ్వు కుటుంబాన్ని సపోర్ట్గా ఉంటావు, నువ్వు చెక్కబడితే నువ్వు పనిచేసే సపోర్ట్గా ఉంటావు. నీకు అర్థమైందా? యవనస్తులేమో మగవారేమో ఏమంటే ఎదిగిన మొక్కల వల్ల ఉంటారు. యవన స్త్రీలు కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబాలు, ఒక స్తంభాలకు ఉండి నీ మీద ఆనుకోవాలి. చాలామంది నీ మీద ఆధారపడాలి. భక్తి విషయంలో, ఉపదేశ విషయంలో నీ దగ్గర రావాలి. అయ్యా నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, లేదా సహవాసంకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు బైబిల్లో డౌట్లు ఉన్నాయి, నాకు ఏం చేయాలి, దేంట్లో కలిసి ప్రార్థన చేద్దాం, నీ దగ్గర రావాలి. అవునా? నీకు ప్రత్యక్ష ఉంటే యేసుప్రభు బాధ్యత చెప్తాడు. మగ్దలేన మరికి అప్పచెప్పాడు లేదా? వెళ్ళి ఎవరు చెప్పన్నాడు సువార్త? ఎవరు చెప్పన్నాడు సువార్త? మగ్దలేన మరి ఎవరికి చెప్పింది సువార్త? వెళ్ళి ఎవరికి చెప్పింది? శిష్యులకి చెప్పిందండి, అపోస్తులకి. ఎంత గొప్ప విషయం. అవునా? వాళ్ళకి లేని ధైర్యం వీడికి ఇచ్చారు. చిన్న విషయం కాదు అది. ఆలోచన చేసుకుంది ఈరోజు. ఎలియాజర్లాగా సహవాసాలు ఉంటే దీవెనకరంగా ఉంటాం, ఎడతెక్కుంటే అబ్రహాం కుటుంబానికి అంతే దీవెనకరంగా ఉన్నాడు. సహవాసం లేకపోతే లోతులాగా ఆత్మీయ జీవితంలో సహవాసం లేకపోతే ఆత్మీయ వర్ధిల్లు మిగతా ఏ విషయంలో కూడా
వద్దులేమండి, అది ఇంకా ప్రమాదకరం, దౌర్భాగ్య జీవితం అది ఇంకా. నువ్వు భక్తిలో పడిపోతే ఇంకేం ఆధారం చెప్పండి? మీకు అర్థమైందా? అందుకే సామెతల సొలో ఎవడో కీర్తనకుడు రాస్తాడు, యెహోవాను విడిచి తిరిగివాడు వాడికి శ్రమలు విస్తరిస్తాయట. నువ్వు దేవుడు విడిచిపెట్టండి, నువ్వు దేవుడు వద్దనవు, సహవాసం తగ్గించేస్తావు, ప్రార్థన తగ్గిపోతుంది, వాక్యం తగ్గిపోతుంది, నీకు శ్రమలు ఎక్కువైపోతాయి. మీకు అర్థమైందా? అయితే మీరు వెంటనే అనుమానం రావాలి మీకు, మరి దేవుని నమ్ముకుంటే దేవుని మార్గం శ్రమలు వస్తాయా? వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? యాకోబు పత్రిక చూడండి, 5వ అధ్యాయము 13వ వచనం. చాలండి. ఏం చేస్తావు? శ్రమ వస్తే ఏం చేస్తావు? నువ్వు దేవుళ్ళు ఉంటే సహోదరు శ్రమలు రావట్లేదు, వస్తే కానీ నువ్వు ప్రార్థన చేసే మనసు ఉంటుంది నీకు. నువ్వు దేవుళ్ళు లేదనుకో, శ్రమ వచ్చిందనుకో, నువ్వు ప్రార్థన చేయాలి, మనసు రాదే. ఏంటో నమ్ముకున్నాను, వచ్చాను కానీ ఇందులో రాలేదు. కొంతమంది అంటుంటారు, వచ్చాను కానీ ఇందులో అచ్చిరాలేదు అంటాడు. ఏంటి అచ్చిరాడు పెట్టి ఇందులో? ఎక్కడ వింటారు ఈ పదాలు? నాకు అర్థం అవుతుంది. ఒక పాస్టర్ ఇలాగా వచ్చారు, సచ్చిరాడు మనుషులట, యమన బిడ్డ, మీ దేవుడు అచ్చిరాడు అన్నాడట. అచ్చిరాడు ఏంటో అన్నాడట. నా వ్యాపారం బాగా సాగదన్నాడట. ఏం వ్యాపారం అంటాడట? మీ ఇనప సామాన్లు దొంగలించి అమ్ముతుంటారండి, మీ దగ్గరికి వచ్చేటికి మానేసి, మంచిదే కదా, అక్కడికి అర్థం అవుతుంది. దేవుళ్ళు రాకముందు ఇనప సామాన్లు దొంగలించేసేవాడు, అక్కడెక్కడ అమ్ముకుని డబ్బులు సంపాదించేవాడట. దేవుళ్ళలోకి వచ్చాక మనసు మారుతుంది కదా, దేవుడు ఊరుతుంటాడు, పరిశుద్ధత మనసు మారుస్తాడు, ఆ వ్యాపారం సాగనేవాడు దేవుడు. అది అర్థం అవ్వలేదు వాడికి. లాభాలు పోతున్నాయని చచ్చిరాడు మనిషిడట, బతుకు పోతుందని ఆలోచించలేదు. అందుకే యెహోవాను విడిచి తిరిగి వాడికి శ్రమలు విస్తరిస్తాడు, ఎక్కువైపోతాయి. ఇప్పుడు లోతుకి శ్రమలేనా? ఆస్తి అంతా పోయింది, భార్య పుత్తమ్మ అయిపోయింది, కూతురు చూస్తే సాక్ష్యం లేదు. ఒకటే కారణం, సహవాసం. దేవుడు తెలియక కాదండి, వాక్యం తెలియక కాదు, సహవాసం లేకపోవడం. మనం ఆలోచన చేసి ఈరోజు మనం కూడా ఎలియాజర్లాగా ప్రార్థించే వారితో పరిశుద్ధంతో సహవాసం ఎడతెక్క ఉంటేనే మనం దీవెనకరంగా ఉంటాం. సహవాసం లేకపోతే మనకే దీవెనలు ఉండవు. కొత్త నిబంధన సంఘం ప్రకారము ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు, నాకు ఇది ప్రభు, నాకు అది ఇవ్వలేదు. అది సండే స్కూల్ భక్తి అండి. సండే స్కూల్ భక్తి అంటే తెలుసా? సండే స్కూల్ పిల్లలు ఏం ప్రార్థన చేస్తారు చెప్తారా? చాలామంది సండే స్కూల్లో వచ్చారా? మీకు తెలుసా? ఎప్పుడైనా సండే స్కూల్లో ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి అండి? సండే స్కూల్ పిల్లండి, వాళ్ళు చేసే ప్రార్థనలు మీకు ఐడియా జస్ట్ గెస్ట్ చేయండి. పోనీ సండే స్కూల్ పిల్లండి, నవ్వుతారు. గెస్ట్ చేయరా? సండే స్కూల్ పిల్లలు ఎప్పుడైనా మీరు సండే స్కూల్ వెళ్ళారా? లేదా? డైరెక్ట్గా వినొస్తా? పోనీ ఎప్పుడైనా విన్నారా? థ్యాంక్ యూ గాడ్. దేనికి థ్యాంక్ యూ గాడ్? కరెక్ట్ సిస్టర్, కరెక్టే. దేనికి థ్యాంక్ యూ? దేనికి థ్యాంక్ యూ? ఏంటండి? భోజనం చేసినందుకు. చెప్పు, కరెక్ట్ చెప్పండి. ఇంకా స్టడీస్, ఇంకా కరెక్ట్. ఇవన్నీ అంటే ఇవన్నీ భూ సంబంధంగా, అది సండే స్కూల్ భక్తి. సంఘం ఎలా ఉండకూడదు, మనం దీవెనకరంగా ఉండాలి. మీకు అర్థమైందా? మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, 4 ఉపదేశాలు చెప్పండి, మా ఇంటికి వచ్చిన మాటలు చెప్పండి, మీతో ఉంటే మాకు ఆశీర్వాదకరంగా ఉంది, మీతో ఉంటే నెమ్మది వస్తుందండి. అది మన ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. మీకు అర్థమైందా? కొత్త నిబంధన సంఘం అది ఉద్దేశం దేవుడు, మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. లోకాన్ని వెలిగంటే అదే. చూడు, ఆదిమ సంఘం ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఆదిమ సంఘము 8వ అధ్యాయం 3వ వచనం అయిపోయింది. సరే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. అపోస్తులు 8:3. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. చాలండి. సౌలు తెలుసు కదా, పౌలు ఒకప్పుడు ఎవరు? సౌలు ఏం చేసేవాడు? ఇలా సంఘాలు ఆరాధన చేసుకుంటూ వెళ్ళి బయటికి వెళ్ళి ఈడ్చుకొట్టి కొట్టేసి తన్నేసి జైల్లో పెట్టేసి చంపేసేవాడు.
ఇలాగ ఆరాధనలు జరుగుతుంది. శ్రమ ఎక్కువైపోయింది ఈ యెరూషలేములో. సంఘం అయిపోయింది, చెదురు పున్నపళంగా కొట్టుబడి పారిపోయారు. వెళ్ళిపోతే ఏం చేశారు? సువాత ప్రకటిస్తే అయ్యో మా ఇల్లు పోయిందే, మా వాకిలి పోయిందని బాధపడలేదట. చదవేనా? అది దీవెనకరంగా ఉండమంటే. ఆ టైంలో అసలు సువార్త ప్రకటన మనసు వస్తుందా మామూలుగా? చెప్పండి, శ్రమ వచ్చి రాదు వాళ్ళు చేసి. అందుకే ఎందుకు కారణం ఏంటి? వాళ్ళు సహవాసం ఎడతేక ఉన్నారు. శ్రమల్లో కూడా సువార్త ప్రకటించారు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, శ్రమగా ప్రార్థన చేశారు. సహవాసంలో అడ్వాంటేజ్ అది. సహవాసం అంటే పరిశుద్ధులతో ప్రార్థించేవారితో అధిక సమయం దేవుని విషయాల్లో గడపడం. ఆ సంఘం వెళ్ళాడిది, ఈ అది కాదు. దేవుని విషయాల్లో ఎక్కువ సమయం గడిపితే, ప్రార్థనలు గడిపితే, దేవుని విషయం ధ్యానం చేస్తే, వాక్యాలు డిస్కషన్ చేసుకుంటే అధిక సమయం. ఫెలోషిప్ అంటే ఏదైనా అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు. గడిపితే మనం ఎలియాజర్లాగా మన దీవెనకరంగా ఉంటాం. సహవాసం లేకపోతే మనకున్న దీవెనలో లోతులా కోల్పోతాం. ఆలోచన చేద్దాం, సహవాసం ఉండడానికి ప్రయాసపడదాం. సహవాసం అంటే ఏదో మరి లక్షవారం శైల కూడా జరుగుతుంది, ఉపవాసం కూడకలేనని చెప్పిన సంఘంలోనే. మీ ఇంట్లో పరిశుద్ధులతో అతి సహమైన మీ బంధువులతో, హాస్టల్స్ పిల్లలు ఉంటారు, ఎవరి బిడ్డలు ఉంటారా, వాళ్ళు కలిసి ప్రార్థన చేసి సహవాసం చేసుకుంటుంటారు. అది కూడా అదే సహవాసం. ఏదో ఒకటి పరిశుద్ధులతో ప్రార్థించే వారితో అధిక సమయం గడపడం సాధ్యమైనంత వరకు. అన్నీ మానేసుకున్నాను దేవుడు కానీ చెప్పట్లేదండి. ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా, సినిమాల శిఖరాలు తిరగకుండా ఎక్కువ గడిపితే మన అనేక దీవెనకరంగా ఉంటాం. లేదంటే లోతులాగా సాక్షి లేని వారుగా ఏ విషయంలో వడ్డీలేని స్థితిలో ఉంటాం. ఆలోచన చేసుకొని మనం ఎవరిలాగా ఉంటున్నాం. లేదైతే ప్రభు ఈ రోజు నుంచి ఎలియాజర్లాగా నేను కూడా మంచి సహవాసంలో నడిపించి అధిక సమయం సహవాసాలు ఉండి నేను దీవెనకరంగా ఉండాలి, నా కుటుంబానికి, నా బంధువులకి, నా స్నేహితులకి ప్రార్థనతో చేసుకొని ముగించుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ ఘనత మహిమ ఆరోపిస్తున్నాం ప్రభువా. మీ ఎల్లని ప్రేమకే జాలికే వందనాలు. ఉదయకాల వేళ ఈ విధంగా సైనికుడు భాగ్యం మాకు ఇచ్చారు ప్రభా. లేఖలను ధ్యానం చేసి కృప చూపించారు. సహవాసం ఎడతే కొండ విషయాలు కొన్ని విషయాలు మాట్లాడారు. ఎలియాజరు అట్లేదుగా లోతు గురించి మేము ధ్యానం చేయడం కృప చూపించారు ప్రభా. ఎలియాజరు ఏ విధంగా యజమాను దీవెనకరంగా ఉన్నాడు, విశ్వాసంతో మొదలు పెట్టాడయ్యా తండ్రి. ప్రార్థనాపూర్వకంగా ఏది చిత్తమో గ్రహించుకొని తన యజమాను సంతోషపడ్డ కృప చూపించారు. లోతు అయితే ప్రభా సహవాసం లేకపోవడం వాళ్ళు ఏ విధంగా శాపంగా మారిపోయాడు గ్రహించింది. మేము కూడా అయ్యా నేను ఎరిగి ఉన్నప్పటికీ కూడా సహవాసం నిర్లక్ష్యంగా ఉండకుండా అయ్యా పరిశుద్ధులతో ప్రార్థించేవారితో అధిక సమయం గడిపి మేము అనేక దీవెనకరంగా సహాయం చేయమని. ఒక దినం లెక్కడిగే దేవుడని మీరు రాహవ్వలే మా బంధువులు అందరి విషయంలో అయ్యా, మా తల్లిదండ్రుల విషయంలో కానీ మనదమ్ములు బంధువర్గం విషయంలో మా లెక్కడిగే దేవుడని వాళ్ళ ఆత్మీయ జీవితాల విషయం భారం కలిగి ప్రార్థించే వరకు సహాయం చేయమని. చిన్న వాక్యం ఫలింపచేయమని. రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి సహాయం చేయమని. నేడు రక్షణ ఇప్పుడు అనుకూల సమయం అన్నారు. అటు వారందరూ రక్షణకు సిద్ధపరిచి మయం పొందుకోమని, ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపి మయం పొందుకోమని సన్నిధి మాతో ఉంచి మీరు మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.